హలో అండి, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. వేసవి కాలం అంటే ఎండాకాలంలో ఐవీఎఫ్ చేసుకోవచ్చా లేదా అనే దాని మీద ఎన్నో అపోహలు వింటూ ఉంటాము. చాలామంది ఎండాకాలం లేదా వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల ఐవీఎఫ్ సక్సెస్ కాదు అనే అపోహలో ఉంటారు. దీని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. నార్మల్గా మనం చూస్తే హ్యూమన్ బాడీ టెంపరేచర్ 37 డిగ్రీస్ సెల్సియస్. అంటే మన బాడీలో ఉన్న ప్రతి కణము, అలాగే అండం కానివ్వండి, శుక్రకణం కానివ్వండి, లేదా ఎంబ్రియో పిండం కానివ్వండి, ఈ 37 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్లోనే ఉంటుంది. అదే ఆ టెంపరేచర్లోనే డెవలప్ కూడా అవుతుంది. అలాగే మనం ఐవీఎఫ్ ల్యాబ్లో అండం బయటికి రిట్రీవ్ చేసి శుక్రకణంతో కలిపి వీటిల్ని ఎంబ్రియో అంటే పిండంలాగా మార్చేటప్పుడు ప్రతి స్టెప్ కూడా ఈ 37 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్లోనే చేస్తాం. ఈ ఎంబ్రియో నెక్స్ట్ 5 డేస్ ఇంక్యుబేటర్లో డెవలప్ అయ్యేటప్పుడు కూడా 24/7 ఇంక్యుబేటర్ టెంపరేచర్, గ్యాసెస్, హ్యూమిడిటీ ఎవ్రీథింగ్ టైట్గా కంట్రోల్ అవుతుంది. అండ్ ఇంక్యుబేటర్ టెంపరేచర్ ఎప్పుడు 37 డిగ్రీస్ సెల్సియస్ దగ్గరే ఉంటుంది. అలాగే ఐవీఎఫ్ ల్యాబ్ అంబియంట్ టెంపరేచర్ ఎప్పుడు 21 to 24 డిగ్రీస్ సెల్సియస్ మధ్యలో ఉంటుంది. దీన్ని ఇలా కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం కోసం ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్, ఏసీస్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇట్లాంటివన్నీ మనం ల్యాబ్లో అమర్చి ఉంటాం. ఇవి కంటిన్యూస్గా వర్క్ చేయడానికి మనకు బ్యాకప్ జనరేటర్స్, యూపీఎస్, ఇన్వర్టర్స్ ఇట్లాంటివన్నీ కూడా అమర్చి ఉంటాం. మనకు ఇటువంటి సదుపాయాలు అన్నీ ఉన్నప్పుడు మీరు ఏ సీజన్లో ఐవీఎఫ్ చేయించుకున్నా దాని సక్సెస్ రేట్స్ పెద్దగా మారవు. కాకపోతే ఇందులో మనం ఇంకొక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రాక్టికల్ లాజిస్టిక్స్. సమ్మర్ టైంలో బయట టెంపరేచర్ 40-45 వరకు కూడా వెళ్తోంది హైదరాబాద్లో. సో ఇటువంటి టెంపరేచర్ హాట్ వెదర్లో మీరు ఇంటి నుంచి క్లినిక్కి రావడము, క్లినిక్లో వెయిట్ చేయడము ఇట్లాంటిది ఇబ్బందిగా ఉండవచ్చు. అట్లాగే మనం ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసేటప్పుడు ఎగ్ గ్రోత్కి ఇస్తున్న ఇంజెక్షన్స్, ఐవీఎఫ్ మెడిసిన్స్ కంపల్సరీ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు, పవర్ కట్స్ ఉన్నప్పుడు మన కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోయినా ట్రీట్మెంట్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. కాకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్న క్లినిక్లో ఇటువంటి సదుపాయాలు అన్నీ ఉన్నప్పుడు మీరు ఏ సీజన్లో అయినా ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని ప్రొఫెషన్స్ లైక్ టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, సమ్మర్లో వెకేషన్ ఉన్నప్పుడు వీరు ఐవీఎఫ్ చేయించుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అట్లాగే మీకు ఆల్రెడీ ఒక బేబీ ఉండి సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ఐవీఎఫ్ చేయించుకుంటున్నప్పుడు పిల్లలకు వేసవి సెలవుల్లో చేయించుకుంటే మీకు సులభంగా ఉంటుంది. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టడీ ఉందండి. మన మనుషుల్లోనే కాదు, ఏ జంతు జాతిలో తీసుకున్న యూజువలీ డెలివరీ రేట్స్ వింటర్ టైంలో ఎక్కువ ఉంటాయి. అంటే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో డెలివరీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో డెలివరీ అవ్వాలంటే కన్సెప్షన్స్ యూజువలీ సమ్మర్ టైంలో అవుతూ ఉంటాయి. సో సమ్మర్ టైంలో కన్సీవ్ అవ్వరు లేదా ఐవీఎఫ్ చేయించుకుంటే సక్సెస్ అవ్వదు అనేది జస్ట్ అపోహ మాత్రమే. మంచి సదుపాయాలు ఉండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగా ఉంటే మీరు ఏ సీజన్లో అయినా ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.